హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ చిన్నపిల్లలు ఆర్ట్ వేశారండి. ఒక పాప వేసింది. అయితే ఇక్కడున్న స్పెషల్ ఏంటంటే ఇంకా ఒక ఫ్లాగ్ కూడా వేసింది. ఇవన్నీ చిరుధాన్యాలతోటి ఫ్లాగు చేయటం జరిగిందన్నమాట. అయితే ఇవేమో అలసంద గింజలండి. ఈ గ్రీన్కి ఏమో ఫ్లాగ్కి కింద భాగంలో గ్రీన్ ఉంటుంది కాబట్టి పచ్చ వేసలు వాడారు. తర్వాత తెలుపు రంగుకి బియ్యం వాడారు. ఆరెంజ్ రంగుకి రెడ్ దాల్ అంటారు కదా, ఎర్ర కందిపప్పు, అది వాడారన్నమాట. తర్వాత మధ్యలోనేమో ఒక పేపర్ మీద ధర్మచక్రం అనేది వేశారు. అయితే ఈ ఫ్లాగు ఎవరు చేశారంటే, ఒకప్పుడు మన అంగన్వాడీ సెంటర్కి వచ్చిన పాప ఈ రోజున ఒక స్కూల్కి చేరిన తర్వాత వాళ్ళ స్కూల్లో కాంపిటీషన్ కోసమని వాళ్ళకి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయమన్నారంట. స్కూల్లో వెళ్ళి తయారు చేయాలి ఆ పాప. అయితే ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, నిజంగా నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరైనా మంచిగా చేసేవాళ్ళంటే ఎవరికైనా ఇష్టమే. అయితే ఈ పాప పేరు వచ్చేసి జాన్వి. అయితే వాళ్ళ మదర్ వచ్చేసి సంధ్య అన్నమాట, సంధ్యారాణి. అయితే ఆ మదరు నిజంగా ఆ మదర్ ఏం చేసినా కూడా, ఆ పాప ఏం చేసినా కూడా నన్ను నేను చూసుకుంటాను అక్కడ. ఎందుకంటే మన అంగన్వాడీ సెంటర్కి మరి కరోనా టైంలో పాప మన అంగన్వాడీ సెంటర్లో ఫ్రీ స్కూల్ పాప అన్నమాట. అయితే అప్పుడు ఆర్ఎల్ఎం వీడియోస్ ద్వారా మనము మెసేజ్ పంపించేసి నేను చేసి ఆ వీడియోస్ మదర్స్కి పెట్టేదాన్ని. పెట్టి అమ్మ ఇలా చేయండి, మీ పిల్లల చేత ఎలా చేయించండి అని చెప్పినప్పుడు నిజంగా ఆ మదర్ అయితే చాలా సపోర్ట్ అన్నమాట. పాపం తనకి సరిగా పిల్లలు కూర్చోరు అన్నమాట ఎక్కువ శాతం. అలాంటిది ఏదో ఒక మాటలు చెప్పి బుజ్జగించుకొని, ఎంత అలరి చేసినా ఎంత గొడవ చేసినా చక్కగా కూర్చోబెట్టుకొని మరి వాళ్ళ పాపకైతే అన్నీ నేర్పించేదన్నమాట. అయితే తను ఇంకా నేను చేసిన ఏదైనా సరే ఆర్ట్ కానీ, ఏదైనా పేపర్తో బొమ్మ తయారు చేయటం కానీ, లేకపోతే ఏదైనా సరే చిరుధాన్యాలతో కానీ ఇలా చెప్పిన వల్ల కూడా వాళ్ళ మదరు చేసి వాళ్ళ పాపకు చూపిస్తూ ఉండేది. అలా వాళ్ళ మదర్కి ప్రాక్టీస్ అయిపోయిందన్నమాట. అయితే ఈ రోజున స్కూల్ నుంచి మరి ఆ పాపకి ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే, ఏదైనా కాంపిటీషన్ ఉన్నా సరే ఆ తల్లి ఎంతగా కష్టపడుతుందంటే, గతంలో మనకి సీజన్స్ గురించి 3 కాలాల గురించి మనకొక వీడియో కూడా పెట్టాను నేను. అంటే ఆ కాలాలు ఉండే విధానము అనేది మొత్తం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశారన్నమాట. అది కూడా నేను పోస్ట్ చేశాను మన ఛానల్లో, కావాలంటే చూడండి. అయితే అది ఎలా వచ్చిందంటే, తను ఎక్కువగా వాళ్ళ ఫస్ట్ పాపకి తను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ రోజున ఆ పాప ఏ కాంపిటీషన్లో కూడా అన్నిట్లో ముందే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇంకోటి వచ్చేసి ఆ పాప ఈరోజు ఈ ఫ్లాగు ఆ పాప చేత ఇంటి దగ్గర తయారు చేయించింది ఆ మదరు. తర్వాత సేమ్ అక్కడికి వెళ్ళి చూడకుండా తను అదే ఫ్లాగ్ తయారు చేయాలి. అయితే ఇంటి దగ్గర నుంచి గింజలన్నీ మొత్తం పంపించింది అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాప యాజ్ ఇట్ ఈజ్కి ఇక్కడ ఎలా చేసిందో అక్కడ కూడా అలాగే చేసింది. అంతేకాకుండా మరి తన క్లాస్ ఫస్ట్ వచ్చిందన్నమాట. అంటే డిఫరెంట్గా ఉంది, తను చేసిన ఫ్లాగ్ డిఫరెంట్గా ఉంది అన్న ఒక విధానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ రోజున అక్కడ ప్రజెంటు మరి తను అక్కడ చేయగలుగుతుందంటే అది మొత్తం కూడా మన అంగన్వాడీ నుంచి అనేది నేనైతే చెప్పగలను. ఎందుకంటే మన అంగన్వాడీలో మనము తల్లుల చేత ప్రాక్టీస్ చేయించి, ఈరోజు మేము ఈ సిలబస్ చెప్పాము, లేదంటే ఈ పాట చెప్పాము, ఈ కథ చెప్పాము, లేదంటే డ్రాయింగ్ నేర్పించాము, అది మీరు ఇంటి దగ్గర చేయించండి అన్నప్పుడు రెస్పాండ్ అయిన తల్లులు ఈ రోజుకి స్టిల్ వాళ్ళ పిల్లల స్కూల్ ఎక్కడ చేరినా కూడా, అంటే మన ఫ్రీ స్కూల్ అయిపోయి పాప బయటికి ఇప్పుడు 2nd క్లాస్ ఆ పాప, కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే సపోర్టు, మదర్ సపోర్టు ఉంటే పిల్లలు ఎక్కడైనా విన్ అవుతారు. సో కాబట్టి కొంతమంది ఏముందిలే బొమ్మే కదా, ఏముందని అనుకుంటారు. కానీ ఈరోజు ఇది బొమ్మే కావచ్చు, రేపొద్దున్న అమ్మాయి పెద్ద అయిన తర్వాత మంచి
పెద్ద గోల్స్ మరి డీకోడ్ చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే చిన్నపిల్లలు అనుకుంటాం కానీ ఆ చిన్న పిల్లలకి మనము ఒక ఒక దొండకాయ పాదు, బెండకాయ పాదు లేకపోతే ఏదో ఒకటి వేసుకొని మనం ఏం చేస్తాము, పందిరి పెడతాం ముందు. పందిరి పెట్టిన తర్వాత మొక్క వేసిన తర్వాత మొక్క వచ్చిన తర్వాత పందిరి పెడతాం. దానికి ఎందుకు సపోర్ట్ అన్నమాట. అది పైకి బాగా ఎదిగితేనే ఆ పందిరికి అల్లుకుంటేనే ఎక్కువగా కాయలు మనకు వస్తాయి, కాపు వస్తుంది, మనకి ఎక్కువగా లబ్ధి వస్తుంది, మనకి లాభం వస్తుంది. కానీ ఆ మొక్క కిందే నేల మీదే పాకిద్దిలే, దాని పాటికి అది పాకిద్దిలే అంటే గ్రోత్ కూడా తక్కువ వస్తుంది. అక్కడ వచ్చే ఏమైతే ఆ కాపు ఉంటుందో పందిరి మీద కలుపుకుంటే కాపు ఎక్కువ వస్తుంది, కింద నేల మీద ఉంటే కాపు తక్కువ వస్తుంది. ఎందుకంటే మరి కింద పందికొక్కులు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, మరి ఏయో తిరుగుతూ ఉంటాయి కాబట్టి. కానీ అవి అందకుండా మరి పైన ఉంచితే అది పాకి చక్కగా మంచి గ్రోత్ ఇస్తుంది. ఆ విధంగానే పేరెంట్స్ కూడా పిల్లలకి చాలా సపోర్ట్గా ఉండాలి. వాళ్ళ మంచి అయినా చెడైనా చాలా సపోర్ట్గా ఉండాలి. అంతేకాకుండా ఈరోజు నిజంగా ఇది ఇంటి దగ్గర చేసిన తర్వాత తీసుకొచ్చి మన అంగన్వాడీ సెంటర్కి ఇచ్చింది ఆ మదరు. ఎందుకంటే మేడం ఎందుకంటే వాళ్ళ బాబు ఇప్పుడు పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళిపోతా ఉంది, అంగన్వాడీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు వాళ్ళ బాబు స్టిల్ వస్తున్నాడు మన అంగన్వాడీ స్కూల్కి, ఫ్రీ స్కూల్కి వస్తున్నాడు అన్నమాట. సో కాబట్టి ఈ మదర్ ఏం చేశారంటే వాళ్ళ పాప ఏది చేసినా స్కూల్లో అది చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చి మనకే ఇస్తారు. ఎందుకంటే మేడం మీరు పిల్లలకి చూపిస్తారు, పిల్లలు ఇష్టంగా చూస్తారు కాబట్టి అది మా ఇంట్లో ఉండటం కంటే ఇది మీ దగ్గర ఉంటేనే చాలా బాగుంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది అని మరి తీసుకొచ్చి మన అంగన్వాడీ సెంటర్కి ఇస్తారన్నమాట. సో కాబట్టి ఈరోజు కూడా అది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు ఎంత ఇష్టంగా, వాళ్ళు ఎంత మనకి ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చారంటే అయితే మనకి ఎంత ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చారంటే మరి మన మీద నమ్మకం, మనం అంత నమ్మకాన్ని కలిగించుకుంటేనే మన దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళంతా చేస్తున్న దాన్ని చెప్పగలగాలి. సో కాబట్టి